వాయిస్ ఆఫ్ మంజాసునికి స్వాగతం సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం మీద ఇప్పుడు భూమిని కబ్జా చేసేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం ఏంటి, అసలు ఆ కథా కమ్యూమిష్ ఏంటి? ఇది శంకరంపల్లి మండలం జానవాడ గ్రామంలో కోడి చెరువు అన్న ఒక చెరువుని కబ్జా చేశారండి. నిజానికి ఈ కబ్జా పవన్ కళ్యాణ్ చేశాడా అంటే దానికి మనం కరెక్ట్గా అవును ఆయనే చేసాడని మనం చెప్పడానికి వీల్లేదు. ఆయన కొనుక్కున్న భూమి అది కబ్జా చేసిన భూమి కాదు. అంటే కృష్ణరాజు అనేటువంటి ఒక ఆయన రైతుల దగ్గర నుంచి జీపీఏ తీసుకొని, అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం కదా, అది తీసుకొని పవన్ కళ్యాణ్కి ఆ రోజుల్లో 2014 అనుకుంటాను 2,70,00,000 పైగా అమౌంట్కి అమ్మేశాడు. అది మొన్న ఈయన ఎలక్షన్ అఫిడవిట్లో దాన్ని చూపించాడు. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ధర ప్రకారం 5 కోట్ల రూపాయలు పైన ఉంటుందని అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో చూపించిన దాన్ని నాకు తెలిసినంత వరకు మన తొలి వెలుగు అనేటువంటి ఛానల్లో నేను మొట్టమొదటి చూశాను. అంతకుముందు నేను చూడలేదు. వాళ్ళు బయటికి తీశారు. ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో అయ్యే గొడవలు మనకు తెలుసు. అది ఎంత వైరల్ అయ్యావో ఆ గొడవలన్నీ కూడా మనం యూట్యూబ్ ఛానల్స్లో, అక్కడ తెలంగాణ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్లో మాట్లాడడం కావచ్చు, లేదా మేధావులు మాట్లాడడం కావచ్చు. అలాగే రెండు వర్గాలు కూడా తర్వాత జనసేన వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత అక్కడ ఉన్న జర్నలిస్ట్కి జనసేన వర్గాలకు మధ్య గొడవ అవటం, ఇదంతా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు రావటం, ఇదంతా కూడా అంటే ఎవరైనా ఇందులో డ్రామా ప్లే చేస్తున్నారా? ఇది నిజంగా ఆయన కబ్జా చేశాడా? అసలు పవన్ కళ్యాణ్కి అవసరం ఉంది అసలు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో అంటే స్థిరత్వం లేదు అనేది నా అభిప్రాయం ఆయనది. కానీ అవినీతి చేస్తాడని మాత్రం నేను అనుకోవటం లేదు. అంటే తెలిసి చేస్తాడని నేను అనుకోవటం లేదు. అంటే తెలియక ఆ భూమి కొనేశాడా అంటే అది ఎఫ్టీఎల్లో ఉంది. 706 సర్వే నెంబరు ఆ భూమి ఏదైతే అతను కొన్నాడో అది 10 ఎకరాల ఎన్నో కుంటలు ఉంది. అది మరి 10 ఎకరాలు మనం అనుకున్నట్లయితే అది ఆ భూమిని అతను కొనుక్కున్నాడు. ఒకవేళ అదే కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉంటే అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం, చెరువుకి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం అనమాట. దాని చుట్టూ కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది అనమాట. ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే హైడ్రా ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో, రంగనాథ్ గారు హైదరాబాద్లో అతను ఏవైతే ఇల్లులు పడగొట్టేస్తున్నాడో కూల కొట్టేస్తున్నాడో అవన్నీ కూడా ఎఫ్టీలో ఉందని కానీ లేదా బఫర్ జోన్లో ఉందని కానీ ఆయన చెప్తుంటాడు. మన నాగార్జున కన్వెన్షన్ హాల్ని కూడా ఆయన పడగొట్టడం జరిగింది కదా, అది బఫర్ జోన్లో ఉందని ఆయన అన్నాడు అనమాట. సో ఎఫ్టీఎల్లో ఉంటే మరింత ఇబ్బంది అనమాట. బఫర్ జోన్ అంటే ఏంటంటే ఎఫ్టీఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉందనుకోండి, చెరువు భాగాన్ని మనం ఎఫ్టీఎల్ అంటాం, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం మనం. అక్కడ అస్సలు ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. దానికి కొద్ది మీటర్ల వరకు ఏముంటుందంటే బఫర్ జోన్ ఉంటుంది అనమాట, అక్కడ కూడా చేయకూడదు అనమాట. ఒక నది ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నది ఉంది, అక్కడ కరకట్ట ఉంది, అది బఫర్ జోన్లోకి వస్తుంది అనమాట. అక్కడ మనం ఏదైనా నిర్మాణాలు చేసినట్లయితే అంటే నది ప్రవహించేటువంటి ఆ ప్రాంతం దగ్గరలో కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది అనమాట. అక్కడ కానీ లేదు నది ఎండిపోయింది అనుకోండి, ఎలాగ ఎండిపోయింది కదా అని చెప్పేసి మనం దాన్ని మట్టదేసి మనం అక్కడ కానీ ఏమి నిర్మాణాలు చేసినా అవి నేరం కూడా, అంటే క్రిమినల్ చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోవచ్చు. సో అంత పెద్ద నేరం అంటే, ఎందుకంటే నీరు ప్రవహించే ఆ మార్గాన్ని ఎవరు కూడా అడ్డుపడడానికి వీలు లేదు అనేది చెప్తారన్నమాట. అది రూల్ అది. సో ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉంది. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ కొన్నాడో ఈ జాగా ఎఫ్టీఎల్లో ఉందన్నమాట. సో ఎఫ్టీఎల్ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. నాకు తెలిసినంత వరకు ఆయన అక్కడ మామిడి తోట ఏదో వేశాడని, అంతే తప్ప నిర్మాణాలు చేయలేదని అంటున్నారు. కానీ మనం ఇంకో ఛానల్లో చూపించారు, అక్కడ చిన్న నిర్మాణం కూడా ఉంది అని వాళ్ళు చూపించారు. సో ఏదైనప్పుడు కూడా ఇది కొనడం మాత్రం నిజం, ఇది కబ్జా చేయడం కదా. కబ్జాకి కొనడానికి మధ్య తేడా ఉంటుంది. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కదా, ఇప్పుడు ఇది ఎలా కబ్జా అవుతుంది? లేదని ఎవరో కబ్జా చేసిన దాన్ని వాళ్ళు కబ్జా చేశారని తెలియక కొనిసి ఉండొచ్చేమో అని కూడా అనుకోవచ్చు కదా మనం. అంటే ఎవరో మనకి ఎక్కడో జాగా చూపిస్తే మనం ఏం చేస్తాం, కొద్దిగా తక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి మనం కొనేస్తే గతంలో అక్కడ చెరువు ఉండొచ్చు, ఆ చెరువు ఈరోజు ఎండిపోయిన ఉండొచ్చు, లేదా ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని మట్టి పోసి దాన్ని నీళ్ళు లేకుండా చేసి ఉండొచ్చు. అది కొన్నాళ్ళకి మనకు అమ్మేసి ఉండొచ్చు, మనకు తెలియ మనం కొనేసుకుని ఉండొచ్చు కదా. ఇలా జరగవచ్చు కదా. ఇలా ఎందుకు ఆలోచించటం లేదు? నేనైతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అవినీతి చేస్తాడని మాత్రం అనుకోవటం లేదు. కాకపోతే స్థిరత్వం లేని దాని గురించి నేను చాలాసార్లు అతను విమర్శించడం జరిగింది మన వీడియోస్లో. కానీ ఇక్కడ అవినీతి చేయడానికి అవకాశం ఉందని అనుకోవటం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ నిర్మాణం చేపట్టాడంటే మాత్రం అది కోడి చెరువు ప్రాంతం అని తెలియక నిర్మాణం చేపట్టాడా లేదా తెలిసి నిర్మాణం చేపట్టాడు? ఒకవేళ అది కోడి చెరువు ప్రాంతం అయితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఆఫీసర్ తప్పు అవుతారు కదా, మొట్టమొదటి తప్పు ఆయనది అవుతుంది. ఆయన అలా రిజిస్ట్రేషన్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది త్వరలోనే తేలుతుంది. అంతవరకు ఎందుకు రేపు జూన్ 2వ తారీఖున జనసేన అక్కడ కార్యకర్తల తరఫు మీటింగ్ ఏదో ఏర్పాటు చేస్తుంది కాబట్టి అక్కడ పూర్తి పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తాడా అని చూడాలి. ఏదైనా తెలిసి చేసినా
తెలియక చేసినా సరే నేరం అవుతుంది. చట్టంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే నాకు తెలియదంటే చట్టం ఊరుకోదు, నాకు తెలియక కొనేసానంటే చట్టం ఊరుకోదు. కాకపోతే బహుశా దానికి ఫైన్ గట్ట ఏమైనా వేయొచ్చేమో. సో ఏది వివరణ ఇస్తాడు అది మాత్రం కోడి చెరువు అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. నేను ఛానల్స్లో క్లియర్ చూపిస్తున్నారు. అది జనవాడ ప్రాంతంలో ఉండే కోడి చెరువు ప్రాంతం, అందులో 706 ఏదైతే ఈయన సర్వే నెంబర్ ఉందో అది FTL ఉండడం మరింత ఇబ్బందికి దారితీయచ్చు. ఇక ఇప్పుడు ఆయన విమర్శకులు, ఆయన ప్రత్యర్థులు కానీ, లేదంటే ముఖ్యంగా తెలంగాణ వాదులు ఈ మధ్య గొడవ వచ్చినట్టు తెలంగాణ వాదులు ఏది ప్రశ్నిస్తారంటే, ఎవరైతే హైడ్రా చీఫ్ ఉన్న రంగనాథ్కి ఈ విషయం తెలుసని, అయితే ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం అని, రంగనాథ్ రిటైర్ అయిన తర్వాత లేదంటే ఎలక్షన్ కానీ ఈ లోపున కానీ వస్తే జనసేన టికెట్ మీద ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తాడని కానీ, లేదా తెలంగాణ నుంచి కానీ పోటీ చేస్తాడని కానీ, ఆ టికెట్ కోసమే ఆయన చూసి చూడలేనట్టు ఊరుకున్నాడని, ఇదంతా రంగనాథ్ తెలుసని కూడా ఆరోపణలు చేస్తుంటారు. దాని మీద రంగనాథ్ గారు ఏమి వివరణ ఇస్తారో చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా రేపు పవన్ కళ్యాణ్ ఏం వివరణ ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన వివరణ ఇవ్వకపోతే ఇది ఇలాగ ఏమవుతుందంటే, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక 100 మందిలో ఒక 50 మంది నమ్మొచ్చు, ఒక 50 మంది నమ్మకపోవచ్చు, కానీ ఒక 50 మంది నమ్ముతారు కదా. సో ఎంత వేరం పవన్ కళ్యాణ్ దీని మీద వివరణ ఇచ్చి డాక్యుమెంట్తో సైతం వివరణిస్తే ఆయనకి ఆ నెగిటివ్ అనేది పోతుంది. లేదన్నట్లయితే ఇంకా మరి నమ్మిన వాళ్ళ ఎంతవరకు ఇంకా ఖండించలేదు ఈ ఆరోపణల్ని అని చెప్పేసి ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తుందో ఆటోమేటిక్ అంటే ఎక్కువ శాతం నమ్మడానికి అవకాశం ఉంటుంది. అది 50, 60, 70 అలా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా సగటు రాజకీయ నాయకుల్లాగే అవినీతి పరుడే అనమాట అన్న విషయానికి ఆయన ఆస్కారం ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు డిప్యూటీ సీఎం దీని మీద వివరణిస్తే మంచిది. అది ఆయనకి, ఆయన పార్టీకి చాలా మంచిది. అయితే కొంతమంది తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణలకి ఒక ఆస్కారం ఎక్కడ దొరికిందంటే, ఇతను 10 ఎకరాలు తీసుకున్నాడు కదా, దాన్ని మ్యూటేషన్ చేసినప్పుడు మాత్రం అతను మ్యూటేషన్ కూడా చాలా సంవత్సరాల తర్వాత చేసుకున్నాడు. మొదటి పాయింట్. రెండోది ఏంటి, అది కూడా 10 ఎకరాలకు ఒకేసారి చేయలేదు. 3 ఎకరాలు లెక్కన ఇలా బిట్ బై బిట్ ఇలా చేసుకున్నాడు, ముక్క ఇలా చేసుకున్నాడు. సాధారణంగా ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే ఒక సర్వే నెంబర్తో మనం ఒక సైట్ కొంటామో డైరెక్ట్ అదే నెంబర్ తోటి మ్యూటేషన్ చేసుకున్నాం. మ్యూటేషన్ అంటే ఏం కాదండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కొన్నాను అనుకోండి, ఎవరి దగ్గర నేను కొన్నాను, కొన్ని తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంత మాత్రం చేత ఇల్లు మనది కాదు, మనది అయిపోదు, ఖచ్చితంగా మ్యూటేషన్ చేసుకోవాలని చెప్పి ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చిందనమాట. మ్యూటేషన్ కంపల్సరీ అన్నది. అంటే ఏంటంటే ఆ ఇంటి పని కాగితాలు మార్పించుకోవడం, మన కరెంట్ బిల్లు మార్పించుకోవడం, అంటే మన జాగా కొన్నాం అనుకోండి, అది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియజేయాలి. మనం కొనేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా మనం ఊరుకుంటాం, చాలామంది అలాగే ఊరుకుంటాం. కానీ అది మళ్ళీ మనం రికార్డ్స్లోకి ఎక్కించాలి, రెవెన్యూ రికార్డ్స్లోకి ఎక్కించాలన్నమాట. సో దాని మీద మనకి ఈ రోజు నుంచి హక్కు ఉన్నట్టు, ఇక నుంచి ఆ స్థలానికి మనమే పన్ను కడతామని, ఇవన్నీ కూడా పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలన్నమాట. ట్యాక్స్ కడితే మనకి ఆటోమేటిక్ మ్యూటేషన్ అయినట్టు అనమాట. ఆ మ్యూటేషన్ చేయించుకోవడం కూడా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే, అంటే 3 ముక్కల లెక్కన చేశాడు. వాళ్ళకి ఎందుకు చేశాడు అంటే, ఇప్పుడు వాళ్ళు ఇది కబ్జా చేసిన భూమి, ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలిసే కొన్నాడు, అందుకు మ్యూటేషన్ కూడా అతను ముక్కలుగా చేయించుకున్నాడని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ వివరణిస్తే బెటర్, ఎందుకు మ్యూటేషన్లో 3 ముక్కలుగా ఎందుకు చేసుకున్నాడని. అక్కడ మామిడి తోట వేశాడు, ఆ మామిడి తోట పల్లె మనం గమనిస్తే ఆ మధ్యకాలంలో ఆ అరుగుగట్ట పంపించాడు. చూసుకోండి, అక్కడ గిరిజనులందరూ కూడా మామిడి పళ్ళుగట్ట పంపించాడు, అక్కడ పండిన పంట అది. సో ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళని త్వరగా దీని గురించి వివరణిస్తే, ముఖ్యంగా రేపు ఎల్లుండు ఎలాగా హైదరాబాద్ వస్తున్నాడు కాబట్టి, తెలంగాణ వెళ్తున్నాడు కాబట్టి, అక్కడ ఎలాగ మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్లో ఆయన మొత్తం వివరణిస్తే ఇది సద్దుమనగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇది మరింత తీవ్ర రూపం దాల్చడానికి, మరిన్ని ఆరోపణలకి ఇది ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.